వెల్కమ్ టు టీ10. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలు పోటీలు పడి హామీలు గుప్పిస్తుంటాయి. అది ఖర్చుతో కూడిన పనేమీ కాదు. నోటి మాటగా ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ వాటిని నెరవేర్చడానికి డబ్బు అవసరం అవుతుంది. రాజధాని ఢిల్లీలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ప్రచారంలో ఆపు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకదానిని మించి మరొకటి హామీల వరద కురిపించాయి. ప్రజానికం అంతిమంగా బీజేపీకి పట్టం కట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆపసోపాలు పడుతున్నాయి. నిధుల లేమితో సతమతమవుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో ఢిల్లీ కూడా చేరబోతుంది. ఢిల్లీ ప్రభుత్వానికి 2024-25లో పన్నుల ద్వారా 58,750 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. అయితే గత ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి 53,680 కోట్లు. ప్రస్తుత సంవత్సరపు బడ్జెట్ 76,000 కోట్లు. ఇందులో అత్యధికంగా 22% విద్యకు కేటాయించారు. ఆ తరువాత గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధికి 9,800 కోట్లు అంటే 13%. ఆరోగ్య రక్షణ, ప్రజారోగ్యానికి 8,685 కోట్లు అంటే 11%. రవాణా మౌలిక సదుపాయాలకు 7,470 కోట్లు. నీటి సరఫరా అలాగే పారిశుద్ధ్యానికి 7,195 కోట్లు అంటే 9%. సామాజిక భద్రత, సంక్షేమం కోసం 6,694 కోట్లు అంటే 9% కేటాయించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 2/3 వంతులు జీతాలు, నిర్వహణ ఖర్చులకే పోతుంది. అయితే ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం కారణంగా లోటు ఏర్పడే అవకాశం ఉన్నదని ఆర్థిక శాఖ గత సంవత్సరం మొదటిసారిగా ఆందోళన వ్యక్తం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పన్నులు, పన్నేతర వనరులు, కేంద్రం నుండి వచ్చే వసూళ్ల ద్వారా సమకూరే ఆదాయము 62,415 కోట్లకు తగ్గవచ్చునని అంచనా వేస్తున్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. దీని అమలుతో రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఆప్ ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ ఆదాయ పథకాన్ని ప్రతిపాదించింది. అందుకోసం 38 లక్షల మంది అర్హులైన మహిళలను గుర్తించింది. పథకం అమలుకు ఏటా 11,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వం దీనిపై కొత్తగా అంచనాలు రూపొందించాల్సి ఉంది. ఇక వృద్ధుల కోసం ఉద్దేశించిన పెన్షన్ పథకం విషయానికి వస్తే ఢిల్లీలో 60 సంవత్సరాలు దాటిన వారు 24,44,476 మంది ఉన్నారని ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న సమాచారం చెబుతోంది. అయితే వీరిలో 13,78,797 మంది 60 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్కులు. నెలకు 2,500 రూపాయల పెన్షన్ పొందేందుకు అర్హులు. ఒక్క వీరికి పెన్షన్ ఇవ్వాలంటేనే ఏడాదికి 4,100 కోట్లు అవసరమవుతాయి. అయితే బీజేపీ ఇచ్చిన మిగిలిన హామీల విషయానికి వస్తే యమునా నది ప్రక్షాళనకు భారీగానే నిధులు కావాల్సి ఉంటుంది. లోతట్టు ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీ నెరవేర్చడానికి కూడా పెద్ద మొత్తంలోనే కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. యమునా నదిపై ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా 8,000 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం అమలు జరుగుతున్నటువంటి కొత్తగా చేపట్టే సంక్షేమ పథకాల కోసం ఢిల్లీ ప్రభుత్వానికి ఏడాదికి 25,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా. ఉచిత నీరు, విద్యుత్తు పథకాల కోసం ఆ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న 11,000 కోట్లు కూడా ఈ వ్యయంలో కలిసి ఉంది. కేంద్రం నుండి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ వచ్చే అవకాశం ఏమన్నా ఉన్నదా అని అడిగిన ప్రశ్నకు సీనియర్ అధికారి ఒకరు సమాధానమిస్తూ ఆ ప్రభుత్వం 18,000 కోట్లు అప్పు చేసింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఆదాయ పంపిణీ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొత్త సంక్షేమ పథకాల అమలు కోసం మూలధనపు వ్యయం, ఇతర రంగాల నుండి నిధులను మళ్లించాలి. కేంద్ర సహాయం కోరడం రెండో మార్గం మాత్రమే అని వివరించారు. కొత్త ప్రభుత్వం ఆరోగ్య రంగంపై కూడా తక్షణమే దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇప్పటికే 7 కొత్త ఆసుపత్రుల నిర్మాణం, మరో 17 ఆసుపత్రుల ఆధునికీకరణ కోసం 10,200 కోట్లు మంజూరయ్యాయి. వీటి నిర్వహణకు బడ్జెట్ లో 8,000 కోట్లు కేటాయించారు. మూడో దశను పూర్తి చేయడానికి 4వ దశ విస్తరణకు ఢిల్లీ మెట్రో ప్రాజెక్టుకు 2,700 కోట్లు అవసరమవుతాయి. అంతేకాదు ఢిల్లీని పట్టి పీడిస్తున్న కాలుష్య భూతాన్ని తరిమేసేందుకు రోడ్ల మరమ్మతులకు నిధులు వెచ్చించాల్సి ఉంది. అయితే రోడ్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకపోవటం కూడా ఆపు ఓటమికి కారణమైందని చెప్పుకోవచ్చు. 2023-24లో ఈ పద్దుపై 3,126 కోట్లు ఖర్చు చేసిన ఆప్ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,768 కోట్లే కేటాయించింది. కొత్తగా అండర్ పాస్లు కానీ ఫ్లైఓవర్లు గాని ప్రతిపాదించలేదు. ఆప్ నుండి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ ఎడాపెడా హామీలు ఇచ్చింది.
మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం, వృద్ధులకు అంతే మొత్తంలో పెన్షన్ అందజేస్తామని చెప్పింది. అయితే ప్రతి గర్భిణీ స్త్రీకి 21,000 రూపాయలతో పాటు 6 పౌష్టికాహార కిట్లు, విద్యార్థులకు ఉచితంగా కేజీ టు పీజీ విద్య, 10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సతో ఆయుష్మాన్ భారత్ తో పాటు ఆటో, టాక్సీ, ఈ రిక్షా డ్రైవర్లు, గిగ్ వర్కర్లు, ఇంటి పని వారికి 10 లక్షల ఆరోగ్య బీమా, ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ ఇచ్చిన హామీలేనో ఇవన్నీ నెరవేరేదేనడో చూడాలి. ఇది ఇవాళ న్యూస్. చూస్తూనే ఉండండి T10.